అతను డప్పు పట్టాడంటే అలజడి, చిర్రా చిటికెలతో ఒక్కొక్క దరివేస్తుంటే సంచలనమే. డప్పుపై చెనుకులు తీస్తున్నాడంటే పొడమి పులకరిస్తూ లింగిని ముద్దాడుతూ సముద్రంలో అలలు ఉవెత్తిన ఎగిసిపోయి మేఘాలను పలకరిస్తుంటాయి. కాళ్లకు మువ్వల కట్టి చిందేశాడంటే ఆ మువ్వల సవ్వడికి పక్షులు జంతువులు అలుపెరగకుండా నాట్యం చేస్తారు. డప్పుపై ఒక్కొక్క చెనుకు తీస్తుంటే ప్రతి ఒక్కరూ శివనెత్తి ఊగిపోతూ చిందేయాల్సి. అతడే మన తెలంగాణ డప్పు మాంత్రికుడు. డప్పు కళాకారుడు పార్సప్ సురేష్ బాబు మన స్టూడియోకి వచ్చున్నారు. అతని జీవితంలో డప్పుతో పాటు ప్రయాణం ఏ విధంగా సాగింది, ఈ కళను ఎందుకు అభ్యసించాల్సి వచ్చింది అన్నది విశేషాలతో ఈ డప్పు ముడిపడి ఉంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు అతని మాటల్లోనే తెలుసుకుందాం. సురేష్ గారు, 3TV శబ్ద తరంగిణి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు స్వాగతం చెప్తున్నాను. సార్, అలాగనే ముందుగా 3TV ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సురేష్ బాబు గారు, ఈ యొక్క కళని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే కళని మీరు కొనసాగిస్తున్నారు? నా వయసు 9 సంవత్సరాల కాడి నుంచి నేను ఇదే కళని కొనసాగిస్తున్నాను. ఈ కళ అనేది మా ఒంటి నుంచి పుట్టే అటువంటి కళ. మా తండ్రులు, మా తాతల తండ్రులు, మా బ్రదర్ నుంచి మాకు వచ్చినటువంటి కళ ఈ డప్పు కళ అనేది. ఇప్పుడు ఈ డప్పు కళ అనేది మీరు సొంతంగా ఎక్కడన్నా శిక్షణ పొందారా, లేదంటే ఎక్కడన్నా చూసి నేర్చుకున్నారా? ఎక్కడ శిక్షణ పొందలేదు. మా తాతలు, మా తండ్రులు, మా అన్నలు నేర్చుకున్నారు. వాళ్ళని చూసి ఏకలవ్యులాగా ఈ విద్య అనేది నేను అభ్యాసం చేసుకున్నాను. సురేష్ గారు, ఇప్పుడు ఈ యొక్క డప్పుకు కేవలం ఈ యొక్క చర్మం అనేది ఎందుకు ఉపయోగిస్తారు? ఈ చర్మంలోని సప్త స్వరాలు పలుకుతాయి. అది ప్లాస్టిక్ కను, ఈ తోలు వాయిద్యానికి చెక్క. ఈ చెక్క అనమాట. ఇది చెక్కలోని ఒక స్వీట్నెస్ వంటి వాయిస్ వస్తుంది అనమాట. మంచి శ్రావ్యంగా ఉంటుంది అనమాట. జుమ్ అంటే జుమ్ అనే స్వస్తిని అయ్యిద్ది అనమాట. ఓకే, ఈ చెక్క ఫ్రేమ్ అంటున్నారు కదా, అది ఆ చెక్క ఫ్రేమ్ కి ఏ రకమైనటువంటి చెక్కలు, ఏ జాతి చెక్కలు ఉపయోగిస్తారండి? ఈ 4 కులాల చెక్కలు, 4 రకాల చెట్లు. ఇది ఒకటి, ఇది చూడండి, వాయించి చూపిస్తాను. ఇది తుమ్మ చెక్క, ఇది వేప చెక్క, ఇది అల్లనేరేడి చెట్టుది, ఇది సర్కార్ చెక్క. ఇట్లా ఈ 4 రకాలైన చెక్కలు పెట్టి ఆ నాదం 4 రకాల స్వీట్నెస్ ని పలికిస్తుంది అనమాట. అదే మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న నాదాన్ని నింపగలుగుతారు? ఇప్పుడు ఈ తబలా మీద, డోలక్కుల మీద వాయించేటువంటి జతులు కూడా మనం డప్పు మీద వాయించవచ్చు. తత్త తరగడ తరగడతా, తత్త తరగడ తరగడతా, తత్త తరగడ తరగడతా. దిత్తై తరగదే దగన్నద, తిరగదే దగన్నద. సురేష్ బాబు గారు, ఈ డప్పు మీరు కొట్టే విధానం చూస్తుంటే ఎందుకంత అగ్రెసివ్ గా కొట్టాలనిపిస్తుంది? మేము తరతరాల నుంచి ఈ డప్పును పట్టుకొని, ఈ డప్పు మా జాతి ఒక గుండె చప్పుడు.
లబ్డబ్ 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 అనే శబ్దం అనమాట. ఈ డప్పుతో మా జీవితం ముడిపడి ఉంది. ఎందుకు ఈ జీవితం అంటే పోరాటాలు చేసి చేసి అన్యాయం జరిగిన కాడ అగ్రెసివ్గా 10 మందిని ఒక్కడగా పోయి పిలవసే శక్తి సరిపోదు కాబట్టి ఈ డప్పు వేసుకొని పోతే ఒక్కసారి బజార్లో నిలబడి కొడితే అందరూ ఏందో అని వస్తారు. అప్పుడు మనం దీని గురించి వివరించి ఇలా అన్యాయం జరిగిందనే పోరాటానికి ఈ చిహ్నంగా మా జాతి హార్ట్ బీట్ అనమాట ఇది. ఇప్పుడు ఈ డప్పు ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది కూడా ఈ తోలు డప్పులు వాడటం అనేది చాలా వరకు బంద్ చేశారు, అది తగ్గిపోయింది. దానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఈ చర్మం డప్పును వేసుకొని తిరగటానికి కొంతమందికి నామోషి అయిపోతుంది. ఈ మా జాతి మాకు ఇది ఎగ్గించుకునేది కాదు, మా పోరాటాలకి చిహ్నమైంది ఈ డప్పు. అందుకోసం క్లాసికల్గా ప్లాస్టిక్ డప్పుని వాడుతున్నారు. దీన్ని మొయ్యటం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఈ చర్మాన్ని, జంతువు చర్మాన్ని తీసి ఇక్కడ లోన సెలపు ఉంటుంది అనమాట. ఆ సెలపం తీసి బాగా టైట్గా మేకులు కొట్టి అటు ఇటు బాగా టైట్గా లాగి ఇచ్చేస్తే ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చిన దాన్ని మళ్ళీ బూడిద రాసి మళ్ళీ ఒక రెంప తీసుకొని ఈ ఇంట్రుకులు మొత్తం శుభ్రం చేసి చింతగంధం పెట్టి ఈ పట్టికి అంత బాగా తాళ్ళతో బిగించి లాగాలి. ఆ కష్టం అవుతుంది. తర్వాత ఈ చేసే వాళ్ళు కనుమరుగైపోయారు దీన్ని వాడటానికి. దీన్ని గ్లోబలైజేషన్ లో మామూలుగా ఈ తోలు డప్పులు అనేవి కనుమరుగైపోయినాయి. దాంతో పాటుగా ఈ ప్లాస్టిక్ అనేది రాజ్యమైంది. సో ఏంటంటే ఈ ప్లాస్టిక్ డప్పుని సరైన నాదం రాకపోయినా కానీ ఒక జీవనోపాధి సాధనంగా దాన్ని వాడుకోవటం అనేది జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? ఇది దీంట్లో ఉన్నంత శక్తి, దీంట్లో ఉన్నంత ఆ నాదం ఈ ప్లాస్టిక్ డప్పులో ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఏదో శ్రావ్యంగా ఉండదు దీన్ని. ఈ చూడండి, పటా అని శబ్దం వస్తుంది. దీంట్లోనే అలా ఉండదు అనమాట. వేరియేషన్స్ వస్తాయి, డిఫరెంట్ వేరియేషన్. సురేష్ గారు, ఈ యొక్క డప్పు చేతబట్టి మీరు దేశ విదేశాల్లో కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారని తెలిసింది. అక్కడ వాళ్ళు విదేశాల్లో ఈ కళని వాళ్ళు ఏ రకంగా ఆస్వాదించారు? మీ అనుభవాలు? 2009లో దళిత హక్కులే మానవ హక్కులు అని సౌత్ ఆఫ్రికా ప్రపంచ తెలుగు మహాసభలకి మేము వెళ్ళటం జరిగింది. మా బ్రదర్ లెల్లే సురేష్ గారి సారథ్యంలోని కలేకర ప్రసాద్ అన్న, గోరెడ్డి వెంకన్న, మాస్టర్జీ, అలా మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సందర్భంలోని చాలా దళితుల మీద, క్రిస్టియన్ల మీద చాలా దాడులు జరుగుతుంటే మేము సంఘీభావం తెలిపి అక్కడ సౌత్ ఆఫ్రికాలో పోయి క్యాస్ట్ ఈజ్ క్యాస్ట్ అని దాని మీద ఇచ్చేసేసి అన్నన్ కోపిన్, ఫెడరల్ కాస్ట్ అంతా చాలా ప్రపంచ దేశాలలో మేధావులు మొత్తం వచ్చినప్పుడు మా ఇండియాలో ఇక్కడ ఇట్లా హరాస్మెంట్ అంటరాని తను ఇప్పటికీ ఉంది అనేది మేము చెప్పి అక్కడ ప్రదర్శన చేసిన 15 రోజులు. వాళ్ళు చాలా ఈ డప్పు కొడుతుంటే స్మాల్గా ఉంది, మంచి స్వీట్ వాయిస్, లౌడ్గా వస్తుంది, పెద్ద నాదం వస్తుందని వాళ్ళు సౌత్ ఆఫ్రికా నీగ్రోస్ మనతో కలిసి ఆడిపాడారు. సురేష్ గారు, సుమారు ఒక 10-15 సంవత్సరాలు గద్దరతో మీరు ప్రయాణం చేయటం జరిగింది. ఈ గద్దరలతో ప్రయాణం చేయటం మీకు ఏ రకమైనటువంటి అనుభవాలు నేర్పింది? ఈ తెలంగాణలోని ఉద్యమమే ఊపిరి, ఈ ప్రజలను చైతన్యం చేయాలి అనే గద్దరన్నతో అడుగులు అడిగేసి అన్నతో కలిసిన అనుభవాలతో అమ్మా తెలంగాణమా కలకే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము, తల్లి నీకు దండాలోయమ్మా, ఎట్టోల మట్టి చిప్పర కాయిదోళ్ళ కండగొడ్డలే, అమ్మా తెలంగాణమా కలకే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మ, తల్లి నీకు దండాలోయమ్మా.
అలానే మేము 1990లో హైదరాబాద్కి వచ్చినప్పుడు అన్న పాట రాసిండు, పొద్దు తిరుగుడు పువ్వు నిండు అమాసనాడ. ఆ పాటకి అప్పటికే మేము ఊర్లలో కొడుతున్నాం, కానీ మరి అన్న అప్పటికే పెద్ద సెలబ్రేషన్. తర్వాత అన్న ఒక వ్యవస్థకే నడిపించినటువంటి మహానుభావుడు అన్న అనే ఒక గుర్తు చేశారు. కాబట్టి అన్న మీద ఒక అన్నతో పనిచేసిన మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే సిగురాకులు ముద్దాడే, ఒలియ ఓలా ఒలియ హోలా ఒలియ హోలా ఒలియ ఓలా ఒలియ హోలా ఒలియ హోలా. యుద్ధములు యుద్ధుని తోటాలు ముద్దాడే తుపాకి ముద్దాడే, ఉరిగిన వీరుని తల్లి ముద్దాడే భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే. సురేష్ గారు, గద్దర్ ఇప్పుడు లేని లోటు ఈ డప్పుకున్నటువంటి సంబంధానికి ఏమన్నా మీకు తేడా అనిపిస్తుందా? చాలా తేడా అనిపిస్తుంది. గద్దర్ లాంటి మనిషి మళ్ళీ ఈ అవతార పురుషుడు అనే కూడా కొంతమంది వింటుంటే నా కళ్ళెంబడి దుఃఖం వస్తుంది. అన్నతో చేసిన అనుభవాలు, అల్వాల్లోని అంబేద్కర్ గారు పూలే గారు స్టాచ్యూ ఇనాగ్రేషన్ అప్పుడు పిలిచింది అన్న. పిలిచి స్టేజీ మొత్తం అప్పచెప్పి అన్నకప్పుడు 104 డిగ్రీలు జ్వరం. అడుగు వాడు సురేష్ గారు నా తమ్ముడు వచ్చిండు, వాడు ఎల్ఏ సురేష్ గారు 4-5 దేశాలు దున్నొచ్చిండు, వాడు వామిస్తాడు, మూలన్న ముసలోడు కూడా మన స్టేజీ కాడికి వస్తాడు అని చెప్పేసరికల్లా తరగడ 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 అని వాయించినప్పుడు అసలు స్టేజీ మీద అందరూ ఆ నోటితో చెప్పి డప్పు మీద వాయించడం అనేది ఆశ్చర్యంగా చూసేది ఏమనుకున్నాం అని. అప్పుడు అన్న ఇక కొంతమంది విమలక్క వాళ్ళు వచ్చారు పాటలు పాడుతూ, అన్నకి కొంచెం బాడీ సహకరించక జ్వరం ఉండటం వల్ల మళ్ళీ వెళ్ళిపోయింది అన్న. ఆ నైటు 2 దాకా ప్రోగ్రామ్, కంటిన్యూషన్ ప్రోగ్రామ్. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క డప్పుని చాలా మంది వాళ్ళ యొక్క క్యాంపెయిన్ల కోసం, వాళ్ళ యొక్క ఊరేగింపుల కోసం ఉపయోగిస్తారు. దానిలో భాగంగా వాళ్ళు రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క కళని వాళ్ళ ఊరేగింపుల కోసమే ఉపయోగించుకొని వదిలేస్తున్నారా, లేదా దీని యొక్క కళకి అభివృద్ధి కోసం ఏమైనా దోహదపడుతున్నారు? రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం కోసం, క్యాంపెయిన్ల కోసమే చేస్తున్నారు తప్ప ఈ ఈ దీంట్లోని ఒక శక్తి ఉంది, మట్టి రేణువులకు కూడా ఒక శక్తి ఉంది అనేది గుర్తించట్లేదు. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసమే ఈ డప్పుని క్యాంపెయిన్గా వాడుతున్నారే తప్ప ఈ సంస్కృతిని పెంపొందించాలి, ఈ సంస్కృతిని బతికించుకోవాలనే తాపత్రం వాళ్ళలో ఏ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ కానీ ఏమీ లేదు. ఎంతసేపటికి నిర్వీర్యం చేయటం కోసమే చూస్తున్నారు తప్ప ఈ కళల పట్ల వాళ్ళకి ప్రేమ కానీ అభిమానం కానీ ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తోలు డప్పుల్ని వాళ్ళు ఎందుకని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? వాళ్ళకి సంస్కృతిని బతికించుకోవాలనే ఆలోచన కలగటం లేదు. ఎంతసేపటికి వాళ్ళ ఆస్తులు పెంపొందించుకోవడం కోసమే చూస్తున్నారు తప్ప ఈ సంస్కృతిని పెంపొందించుకుంటే ఈ సంస్కృతిలోని విలువల్ని కాపాడుతును అనే జ్ఞానం అనేది కలగట్లేదు వాళ్ళకి. సురేష్ గారు, ఈ యొక్క తోలు డప్పుల చరిత్ర కానీ, తోలు డప్పులు నాదాలు కానీ, తోలు డప్పుల దరువులు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణంలో మీరు భవిష్యత్తులో ఈ యొక్క కళని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలనుకుంటున్నారు? ఈ ప్లాస్టిక్ సంస్కృతిని పర్యావరణానికి హానికరంగా కూడా ఉంటుంది ఈ ప్లాస్టిక్ అనేది. ఈ ఎండాకాలంలోని ఈ రాలీలకి ఇది చేస్తుంటే ఈ ఎండకి ఈ స్టీల్ అనేది హీట్ వచ్చేసి పొట్ట మీద కాలి చాలా ఆగమైపోతున్నారు కళాకారులు. ఇది 24 గంటల కొట్టు, దీనికంటే సుడు ఉండదు. ఎందుకంటే దీని వెయిట్ దగ్గర 3-4 కేజీలు ఉంటుంది. దీన్ని వేసుకొని రాలీలు చేయాలి. ఇదైతే అలకంగా ఒక 2 కేజీలు ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఈ ప్రతి ఒక్కరు డప్పు కొడుతున్నారు. ఈ చిర్ర చేయాలంటే చిర్ర మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటున్నారు, సిట్క చేయాలంటే మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటున్నారు. అంత ప్లాస్టిక్ మయమైపోయింది. కానీ చిర్రని నేను చేయగలను,
కళ అంటే డప్పు కొట్టడమే కాదు, కొనుక్కొచ్చి కొన్నదానికి దీన్ని తయారు చేసుకొని కనుమరుగైతున్న కళని కళాకారుడు అంటే ఒక డప్పు మార్కెట్లో కొనుక్కొచ్చి కొట్టడమే కాదు, ఈ డప్పుని మన కడుపును పుట్టిన బిడ్డ ఎట్లో ఈ డప్పుని అట్లా ప్రేమగా చూసుకుంటే మనం భవిష్యత్తు తరాలకు కూడా ఈ డప్పు చరిత్రని చెప్పగలుగుతాం. సురేష్ గారు, ఇదే డప్పు కళని భవిష్యత్తులో మీరు ఎంతమందికి అందియాలనుకుంటున్నారు? నేను సాగుబోయే సరకుల్లో ఒక 5,000 మంది కళాకారులు తయారు చేయాలి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఒక 5,000 మంది కళాకారులు తయారు చేసినాను. ఇంకా నా వయసు 49 సంవత్సరాలు. నా వయసు ఉడిగిపో ముందే ఒక 5,000 మంది కళాకారులని తయారు చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ డప్పు కేవలం ఈ బజార్లకి ఇట్లే కానీ అక్కడి వరకే వాడుతున్నారు తప్ప ఈ డప్పు అనేది శాస్త్రీయబద్ధంగా కూడా మనం వాయించగలం. అడుగు తాళం అనేది నాట్యాన్ని కూడా ఒక నాకు అవకాశం కలిగితే 100 మంది తయారు చేయాలని నా అభిలాష. ఇది అంటరానిది ముట్టరానిది అంటున్నారు. దీని సంగీతం, ఇది తొలి సంగీతం. ఈ తపలాలు డోలకులు సమాజానికి సేవ చేసినటువంటిది డప్పు. సురేష్ గారు, సుమారు ఒక 10,000 మంది కళాకారులతో, ఎస్పెషల్లీ డప్పు కళాకారులతో మీరు ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలని అనుకుంటున్నారని తెలిసింది ఈ మధ్య. అది దానికి గాను మీ యొక్క కృషి గాని, మీరు భవిష్యత్తులో ఇట్లాంటిది ఏదన్నా ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఏమన్నా పెట్టి తయారు చేయాలనుకుంటున్నారా? నేను 60 వారి యాజమాన్యానికి నమస్కారం పెట్టి ఈ కళల పట్ల మీరు కూడా కొంచెం ప్రేమ కలిగి నాకు ఏదైనా అవకాశాన్ని అందించితే నేను ఇలాంటి డప్పులు తయారు చేసి సంస్కృతిని బతికించాలనేది నా చివరి శ్వాస వారికి నా కోరిక. ఇదే 3TV ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? సార్, రేవంత్ రెడ్డి గారు మీకు దండం సార్. ఈ మరుగున పడుతున్నటువంటి మా జాతి కళ, ఈ జాతి మా జాతికే కాదు ప్రపంచానికి మొత్తానికి చాటి చెప్పినటువంటి ఈ డప్పు, ఈ వాయిద్యాలకి మొత్తం సృష్టి ఈ డప్పు. ఈ డప్పు ద్వారా డోలకు తపల ఇవన్నీ ఎట్లా వచ్చినాయో మూలమైంది ఈ డప్పుని బతికించడం. మీరు అక్కడ మనసు పెట్టి మాకు మీ సహాయాన్ని అందిస్తే మేము మా సంస్కృతిని, ఈ దేశ సంస్కృతిని కాపాడిన వాళ్ళే అవుతారు సార్. మీరు మరొకసారి మా ప్రేక్షకుల కోసం మంచి అగ్రెసివ్ గా ఉన్నటువంటి దరువులు ఒక 2 వినిపించాలి. తర్వాత ఆ డప్పు పట్టగానే ఎందుకు అంత అగ్రెసివ్ అవుతున్నారు? మేము తరతరాల నుంచి అనసబాటుతనానికి మేము పోరాటాలు చేసి ఆ పోరాట ఫలాలు మేము అందుకోలేదు. మా భావి భారత భవిష్యత్తు తరాలకి అందించాలనేది ఉత్సుకతతో మేము పనిచేయటానికి ముందుకు వస్తున్నాం. అది అలానే ఉంటుంది సార్. మాకు అద్దెకు తెచ్చుకొని పెట్టుకున్నది కాదు, మా బ్లడ్లోనే ఆ పోరాట పట్టివనే ఉంటుంది అన్నమాట. సురేష్ గారు, ఇది కేవలం ఒక మాదిగ జాతికే చెందినటువంటి కళని ఒకప్పుడు అభిప్రాయం ఉండేది, ఇప్పుడు కూడా అదే అభిప్రాయం నడుస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఇది ఎప్పుడైతే ఉపాధి అయిందో అన్ని కులాలకి వ్యాపించి, కాకపోతే ఏంటంటే ఇది కేవలం ఒక మాదిగ కులస్తులకే ఎందుకంత ఫోర్స్ గా ఉపయోగపడుతుంది? ఇది మా ఒంటి నుంచి పుట్టింది కాబట్టి మేము ఓన్ చేసుకున్నాం. ఇది సొంతగా ఇప్పుడు మన కడుపుని పుట్టిన బిడ్డని ఎట్లా సాది పెద్దోని చేస్తాం, అలాంటి మూలాలు మా ఈ డప్పు సంస్కృతిలో ఉన్నాయి కాబట్టి మేము దీని మీద అంత లోతుల్లో పోయి కూడా మేము ఆలోచన చేయగలుగుతాం అన్నమాట. మీ పూర్వీకులు ఎంతమంది కొట్టుంటారండి ఈ కళని? మా తాతలు కొట్టారు, ఆ తర్వాత మా తండ్రులు కొట్టారు, ఆ తర్వాత మా అన్న శ్రీను అని ఒక 10 సంవత్సరాల కింద చనిపోయాడు. మా అన్నయ్య నేను కలిసి వనేస్తుంటేనే గద్దరన్నే, రే మీ అమ్మ కడుపులో పాలుపోయి ఆగండ్రా, నేను ఆడలేకపోతున్నానని దండం పెట్టిన అన్న. 1990లో హైదరాబాద్ వచ్చినప్పుడు భూదేవి నగర్లో వెంకటాపురం అన్న గదరన్న ఇంట్లో ఆదితాళం మీద ఏం కొడతారా కొట్టన్నా అని గదరన్న అంటుందోనే మా అన్న నేను ఆదితాలు జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్.
ఏషియా సోషల్ ఫోరం హైదరాబాద్, ఎస్, వరల్డ్ సోషల్ ఫోరం బ్రెజిల్, ఈ 2 ప్రాంతాల్లో మీరు అనేక రకాలైన ప్రదర్శనలు ఇచ్చారు. వాటి ద్వారా మీ అనుభవాలు ఏంటి? అదే మేము ఈ కళ ద్వారా ఎడ్యుకేట్ చేయడం అనేది, తర్వాత దళితుల మీద జరుగుతున్నటువంటి చుండూరు కారం చేడు ఈ ప్రపంచానికి తెలియజేయటం అనేది కళ ద్వారా తెలియజేయాలి. ఎట్లా అంటే ఫేస్ కావాలి కదా, ఆ ప్లేస్ ఏంది కళ ద్వారా చెబితే జనంలోని తొందరగా మెసేజ్ పోద్ది. ఒరిస్సాలోని క్రిస్టియన్ భార్యాభర్తల్ని జీవులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు సార్. అప్పుడు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ట్యాంక్ బండి మీద కొవ్వొత్తులు ర్యాలీ చేసినాం. తర్వాత అమలాపురంలో ఒక మిలిటరీ అతన్ని మాల కులస్తుడు కావటం వలన అతన్ని చంపేసి వారం రోజుల దాకా తెలియనే లేదు. మన వాళ్ళు పోయి మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇదంతా అని కళ ద్వారా. అలానే మన దగ్గరలో ఉన్న ఆంధ్ర కంచికచర్ల కోటేశ్ అని మాదిగ కులస్తుని చంపి దారుణంగా చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి ఇది చేశారు. అలాంటి దుర్మార్గమైన ఘటనల్ని మేము వెలికి తీసి కళారూపంగా, నాటక రూపంగా ప్రపంచానికి తెలియజేయటం అనేది మాకు చెప్పాలనిపించి కళారూపంగా పోతే తొందరగా వాళ్ళకి మైండ్లోకి ఎక్కిద్దని మేము కళని ఎంచుకొని ఈ ప్రదర్శనలన్నీ బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, జర్మనీ కానీ అలాంటి ప్రదేశాల్లో మాకు అంటరానితనం ఉంది ఇండియాలో అనే చెప్పినప్పుడు మేము అక్కడ కంచికచర్ల కోటేశ్ డ్రామా వేసినప్పుడు డోంట్ టచ్ మీ అంటే వాళ్ళు జర్మనీ వాళ్ళు వచ్చి ప్లీజ్ అగ్మని వాటేసుకొని వాళ్ళు అసలు మస్తు ఏడ్చారు అనమాట. మీరు గద్దర్తో ప్రయాణంలో భాగంగా చలపతి విజయవర్ధన్ రావు ఉరిశిక్షని మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలు, మీరు చేసినటువంటి క్యాంపెయిన్లు ఉరిశిక్షను రద్దు చేసినట్టు తెలుసు. దాని యొక్క ఫలితం ఎలా ఉన్నది మీ దగ్గర? బాగా గురి చేశారు. భూస్వంశ వచ్చినాయి నాకు. అప్పుడు మంచి 18-19 సంవత్సరాలు రాష్ట్రపతి భవనం ముట్టడి. గద్దరన్న, మేము, మా అన్నగారు నెల్లి సురేష్ గారు, కలైకూరు ప్రసాద్ అన్న, మన్నేపల్లి లక్ష్మయ్య గారు, గద్దరన్న, చంద్ర గారు, చంద్రక్క, ఇంకా చాలా కళాకారులు కలిసి మా బ్రదర్ శ్రీనివాస్ మా టీంతో నెల రోజులు క్యాంపెయిన్ చేసి సత్యమూర్తి గారు, కేజీ సత్యమూర్తి గారు పీపుల్స్ వ్యవస్థాపకుడు, అట్లా ఒక నెల రోజులు క్యాంపెయిన్ చేసి చలపతి విజయవర్ధన్ గారు ఉరిశిక్షను రద్దు చేసేసారు. అలాగనే కలవకోళ్ళు మన మహబూబ్నగర్ డిస్టిక్లోని ఎస్సీ కురోడ్ని రెడ్డిస్ బీర్జలు కోసేసి చంపేసి సమాజ్ చేస్తే పగిడి తెరీష్ బాబు అన్న మేమంతా మళ్ళీ కళారూపంగా పోయి అక్కడ మళ్ళీ రీపోస్ట్ మాస్టర్ చేసి ఎక్స్క్రేషన్ 5 లక్షల రూపాయలు చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఇప్పించినాం అనమాట. మీరు ఇప్పుడు జిల్లాల వారీగా రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో అట్లీస్ట్ మీ జిల్లాలో మండల వారీలుగా కానీ లేకపోతే గ్రామాల వారీగా కానీ మళ్ళీ కళాకారుల్ని తయారు చేయడం కోసం శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? నేను ఇందాకలే చెప్పాగా సార్, నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఈ కళ ద్వారా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ డప్పు సంకరేసుకొని కళాకారులు సమీకరించి ఆ ఉద్యమాన్ని ఊతిన తీసుకుపోయి వాళ్ళని కూడగట్టుకొని వాళ్ళకి చేయాల్సిన న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసినాం. మా ప్రేక్షకుల కొరకు ఒక 2 అగ్రెసివ్ దరువులు వినిపించారు. జన్ను తిరగదా. సురేష్ గారు చాలా థ్యాంక్స్ అండి.